నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేదండి. మా వారికి యాక్సిడెంట్ అయినప్పుడు నాకు వాటి శుభ్రంగా నేను కేర్ తీసుకునేదాన్ని కాను. అలాంటప్పుడైతే జుట్టు చాలా ఊడిపోతుండేదండి. ఊడిపోతున్నప్పుడు ఆ జుట్టునంతా వీధిలోకి జుట్టుకునేవారు వచ్చేవారు. అందువల్ల ఎందుకని మంచిదని ఉంచానండి. ఉంచితే ఎన్ని సామాన్లు వచ్చాయి చూడండి. 2 ఇయర్స్ అయిందండి. ఇన్ని సామాన్లు మీరైతే కనుక నమ్మరండి. చూడండి, ఇవి చాలా దళసరిగా ఉన్నదండి. ఇదైతే ఫస్ట్ నేను తీసుకున్నాను. ఇలాంటిది ఇంకోటి కూడా ఉన్నదండి. ఇదైతే కనుక దేవునికి పాయసం చేయాలంటే అమ్మవారికి కానీ పాయసం చేయాలంటే వాడుతుంటాను. లేదా రసము అలాంటివి పెడుతుంటానండి. ఇందులో అయితే రసం ఎక్కువగా పెట్టను, ఎక్కువ పాయసం అలాంటివి చేస్తుంటాను. ఇది చాలా దళసరిగా ఉందండి. నెక్స్ట్ ఇంకొక పాత్ర కూడా ఉందండి. ఇదైతే కనుక ఇందులో కొంచెం రసం పెడుతుంటానండి. ఇది కూడా చాలా దళసరిగా ఉంటుంది. ఇది కూడా ఫస్ట్లోనే నేను తీసుకున్నానండి. ఇదిగోండి, నేను రసం చేసిన చింతపండు అలానే ఉంది. సడన్గా వీడియో చేయడం వల్ల నేను తీయలేదండి. అంటే రసం చేస్తే కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఇది కొంచెము లొత్తల్లా వచ్చేసింది, కొంచెం పాడైంది. అయినా కానీ నేను దేవుడి వాటికే వాడతానండి. సిల్వర్ చాలా వైట్గా, ఏదో మనకి వెండి సామాన్లు చూసినంత వైట్గా షైనింగ్గా ఉంటుందండి. ఆ జుట్టు వాళ్ళు ఇచ్చే సిల్వర్ సామాన్లు అయితే చాలా అందంగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్ మోడల్గా అనిపిస్తాయండి. ఇది నెక్స్ట్ పాత్ర అండి. తర్వాత ఇంకోటి తీసుకున్నాను. అంటే తీసుకునే ఐటమ్స్ రిపీటెడ్గా కాకుండా ఇంకా ఇచ్చేసరికి కొంచెం పలచబడిపోయావండి. అలాంటప్పుడు ఇది తీసుకున్నాను. అయితే అన్నం వాచుకోవడానికి అయితే ఉపయోగపడుతుంటుంది. తర్వాత ఈ కళాయిలు అండి, ఇది చాలా డెలికేట్గా ఉంటాయి. ఈ కళాయిలో ఇది ఒకటి కాదండి, దీంతో ఇంక పాటు 2 కళాయిలు ఇలాంటివి మొత్తం 3 కళాయిలు అండి. కాకపోతే మ్యాగీలు ఇలా చేస్తాను. కానీ జుడ్డు అన్నది వచ్చేస్తుందని కొంచెం నల్లగైపోతే వాడటం మానేసానండి. ఇదైతే కనుక ఇంక వాడుతున్నాను. దీంట్లో అయితే కనుక ఫ్రైస్ చేసుకుంటే బాగానే ఉంటుంది. డీప్ ఫ్రైస్, అప్పడాలు వేపడానికి వాటికి నేను ఇంక 2 కళాయిలు అయితే బాగా అప్పడాలు వేయించడం ఇలాంటివి చేశాను. నల్లబడిపోయి మాకు వేరే వాళ్ళకి ఇచ్చేసానండి. దీని తర్వాత నేనైతే కనుక నాకు ఎప్పటి నుండి బకెట్ తీసుకోవాలని ఉన్నది, కానీ తీసుకోలేదండి. ఆ రోజు అది లేదు. ఇదైతే కొన్ని చిన్న ఇడ్లీలు అలాంటివి చేసుకోవడానికి పనికి వస్తుందండి. ఏం చేయాలి అనుకున్నాను. పోనీ గారెలు చేసేటప్పుడు మనము ఆ రుబ్బుని ఇందులో ఎత్తుకోవడానికి బాగుంటుందని తీసుకున్నానండి. కానీ వన్ డే మార్నింగ్ ఎక్కువ మంది లేకుండా చిన్న కుటుంబంకి ఒక ఇడ్లీ అయితే మనం పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది, ఇడ్లీ పాత్రలాగా. కూరగాయలు కూడా కట్ చేసుకోవడానికి బాగుంటుంది. నేనైతే కనుక ఇడ్లీ పాత్రలాగే వాడానండి. నెక్స్ట్ ఇంకో తెప్పలండి. ఇదైతే కనుక నేను చేపలు అలాంటివన్నీ పులుసు చేసేటప్పుడు అలాంటప్పుడు నేను ఇది వాడతానండి. యాక్చువల్లీ చేపలు ఫ్రై కానీ కర్రీ కానీ చేయాలంటే పెద్ద ఉండాలి, కానీ చిన్న పిత్తపరిగలు అలాంటివి లాసులు అలాంటివి ఉంటాయి కదండి, అలాంటివి చారు చేయడానికి పులుసు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది బకెట్ అండి. ఈ బకెట్ని అయితే కనుక దేవుడి పువ్వులు ఏరుకోవడానికి, నెక్స్ట్ మనము దేవుడికి నీళ్ళు పట్టుకోవడానికి వాటికి బాగుంటుందండి. ఎప్పుడు నాకు కోరుకుంది, కాకపోతే ఇది అంత అందంగా లేదు. కానీ బకెట్ ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ బకెట్ని అయితే తీసుకున్నాను. చూడండి, ఈ సిల్వర్ వెండి సామాన్లనే ఉంటాయండి. తర్వాత ఒక పాత్ర అండి. ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఇది కూడా ఇందాక తీసుకున్నట్టే, కానీ అయితే ఇది కొంచెం దలసరిగా ఉండడం వల్ల ఇందులో బూర్లు గారెలు వెడల్పుగా ఉంటుంది, వేగంగా అవుతుంది కాబట్టి అప్పడాలు ఇలాంటివన్నీ నేను వేయిస్తాను. పూరీలు ఎక్కువగా ఆయిల్స్ ఏమైనా డీప్ ఫ్రైస్ చేయాలంటే అందులో చేస్తాను. వెజ్ మాత్రమే, నాన్ వెజ్ చేయను. తర్వాత ఇదండి, ఇందులో కొన్నిసార్లు రైస్ పెట్టుకుంటాను, రసం పెట్టుకుంటాను, ఇలాగ వాడుతాను, మల్టిపుల్గా వాడుతుంటానండి. ఇది కూడా చాలా డెలికేట్గానే ఉంటుంది. ఇది కూడా హెయిర్కి, అంటే ఇది తెచ్చినవన్నీ హెయిర్ వేస్తేనే వచ్చాయండి. ఇదైతే కనుక కడాయి అండి. ఇది కూడా చాలా డెలికేట్గా ఉంటుంది. అందువల్ల నేను ఏవి చేసినా వంటలు చేసేటప్పుడు వీటిలో చేయనండి. ఎందుకంటే మాడిపోతే ఆ కలర్ అన్నది పోతుంది, నాకు అది ఇష్టం ఉండదు. అందువల్ల ఇవి నీట్గా వాడాలనుకుంటాను. చూడండి, ఈ కళాయి అయితే కనుక ఎంత బాగుందో. అంటే ఇందులోనే కొన్ని ఐటమ్స్ అయితే చేయగలము. డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తే చుట్టూ బ్లాకిష్గా వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఉన్నవి ఇలా బ్లాక్ వచ్చాయని ఇప్పుడు నేను అందులో చేయటం లేదండి. ఇందులో కళాయిలో మామూలు కర్రీస్ అయితే నేను చేస్తుంటాను. ఇప్పుడు నేను వీడియోస్ చేసేటప్పుడు ఇది ఎక్కువ వాడనండి. నెక్స్ట్ ఇది ఫస్ట్లో తీసుకుందండి, ఇడ్లీకి అవుతుంది. కాకపోతే ఇదైతే కనుక చేపలు కర్రీ చేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందని నేను తీసుకున్నాను. కానీ వెజ్ మాత్రమే ఇందులో వాడుతున్నానండి. ఇది జుట్టు ఇచ్చిన సామాన్లన్నీ నేను వెజ్జే వాడతాను, నాన్ వెజ్ ఒక్కటే వాడానండి.
నెక్స్ట్ ఇదైతే కనుక ఎక్కువగా నేను ఇడ్లీలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో పెద్ద ప్లేట్ అయితే పడుతుందండి. చూడండి ఎన్ని సామాన్లు, హెయిర్‌కి ఎన్ని సామాన్లు వస్తాయంటే నా